Hello everyone, hope you all are doing good. ఈ రోజు క్లాస్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్. ఆల్రెడీ కెపాసిటర్స్ అంటే ఏంటి బేసిక్స్ అండ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఏంటి ఫినిష్ చేసేసాము. వాటి లింక్స్ ఎక్కడుంటాయి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, కింద ప్రొవైడ్ చేస్తాను చూడండి. అయితే గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అనేది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ మెయిన్స్లో కనుక ఎక్కువ వెయిటేజ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి అంటే గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్. సో ఈ రోజు క్లాస్లో ఏంటి అంటే నేను ఓన్లీ కాన్సెప్ట్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో వెరైటీ ఆఫ్ మోడల్స్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్, ఎలాంటి సర్క్యూట్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలిగే ట్రిక్స్ చెప్తాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అంటే కెపాసిటర్స్ని ఒక గ్రూప్గా మనం సర్క్యూట్లో కనెక్ట్ చేస్తాం. మోర్ దాన్ 1, 2, 3, 4 ఎన్ని నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ అయినా కనెక్ట్ చేసినప్పుడు వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి ఈరోజు క్లాస్ చెప్పాను కదా. ఓన్లీ థియరీ పార్ట్ అంటే కాన్సెప్చువల్ పార్ట్ని మనం కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్లో లెట్ us see సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒకదాని పక్కన ఇంకొకటి. సిరీస్ అంటే చైన్ అనమాట. సో చైన్ లాగా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్నే మనము సిరీస్ కాంబినేషన్ అంటాం. సో సిరీస్ కాంబినేషన్లో కెపాసిటర్స్ని ఇలాగా కనెక్ట్ చేస్తారు. ఈ కెపాసిటర్స్ అన్నిటినీ తీసుకెళ్ళి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. ఈ సింబల్స్ జాగ్రత్తగా చూసుకోండి. 2 లైన్లు సేమ్ లెంత్లో ఉంటే కెపాసిటర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక లాంగ్ లైన్ ఒక షార్ట్ లైన్ ఉంటే అది పొటెన్షియల్ ఈఎంఎఫ్ లేదా బ్యాటరీ ఆర్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఒక వి పొటెన్షియల్ ఉన్న బ్యాటరీ ఆర్ సెల్ని కనెక్ట్ చేసాము. ఒక్కొక్క కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C1, C2, C3. సో దీన్ని ఎలా చెప్తారు మనకి అంటే ఐపీఈలో ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది సిరీస్ కాంబినేషన్. అక్కడ డెఫినేషన్ ఉంటుంది. సిరీస్ కాంబినేషన్ డెఫినేషన్ ఏంటి అంటే ఇది ఫస్ట్ కెపాసిటర్, సెకండ్ కెపాసిటర్, థర్డ్ కెపాసిటర్. ఫస్ట్ కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేట్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ ప్లేట్ ఆఫ్ సెకండ్ కెపాసిటర్. సెకండ్ ప్లేట్ ఆఫ్ సెకండ్ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ టు ఫస్ట్ ప్లేట్ ఆఫ్ థర్డ్ కెపాసిటర్ అండ్ సో ఆన్. ఇలాగ డిస్కస్ చేసుకుంటూ వెళ్తే మనము ఇవన్నీ కూడా సిరీస్ కాంబినేషన్ అని చెప్తాము. ఐ హోప్ మీకు ఈ డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు సిరీస్ కాంబినేషన్లో రెసిస్టర్ అయినా కెపాసిటర్ అయినా ఇండక్టర్ అయినా కాన్సెప్ట్ అనేది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. సిరీస్ కాంబినేషన్లో ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన కరెంటు దీనికి వేరే పాత్ ఏమీ లేదు, సింగిల్ పాత్లో కరెంట్ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే కరెంట్ డివైడ్ అవ్వట్లేదో సింగిల్ పాత్లో కరెంట్ వెళ్ళిపోతుందో కరెంట్ రిమైన్స్ సేమ్. జస్ట్ లైక్ వాటర్ పైప్లో వాటర్ వెళ్తున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. ఒక పైప్లో వాటర్ ఎంటర్ అయింది, ఆ పైప్ బైఫర్కేట్ అవ్వట్లేదు, సింగిల్ పైప్ అలా వెళ్తుంది. సో సింగిల్ పైప్ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది మనకి వాటర్ అదే అమౌంట్ అలాగే ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే 2-3 పైపులు దానికి మళ్ళీ మనం బైఫర్కేట్ కనెక్ట్ చేస్తామో అప్పుడు వాటర్ అనేది డివైడ్ అవుతుంది ఆ పైప్ సైజుని బట్టి. అలాగే ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ నుంచి కరెంట్ ఈ వైర్లో స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే పాత్లు ఏమీ లేవు, డివైజులు అయితే అడ్డున్నాయి కానీ పాత్ మారలేదు. సో పాత్ మారనంత వరకు కరెంట్ మారదు. కరెంట్ మారట్లేదు అంటే I = Q/T. సో కరెంట్ మారట్లేదు అంటే ఛార్జ్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ కెపాసిటర్ మీద ఎంత ఛార్జ్ అయితే డెవలప్ అయిందో సెకండ్ కెపాసిటర్ మీద కూడా అదే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. థర్డ్ కెపాసిటర్ మీద కూడా అదే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాము ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ఏ ప్లేట్ అయితే పాజిటివ్ పోల్కి కనెక్ట్ అయ్యిందో అది పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. దాని ఆపోజిట్లో ఉన్న దాని మీద అంతే అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అయిందో ఇక్కడ అంతే అమౌంట్ ఆఫ్ పాజిటివ్, మళ్ళీ ఇక్కడ అంతే అమౌంట్ ఆఫ్ నెగిటివ్, అంతే అమౌంట్ ఆఫ్ పాజిటివ్, ఇలాగా సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతూ వెళ్తుంది. కాబట్టి సిరీస్ కాంబినేషన్లో ఇన్ సిరీస్ కాంబినేషన్ ఛార్జ్ రిమైన్స్ సేమ్ or constant across all capacitors. Across
ఆల్ కెపాసిటర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కొన్నిసార్లు మనకి చాలా చిన్న చిన్న విషయాలే కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. సో ఏ కెపాసిటర్ సిరీస్లో ఉన్నాయో ఆ కెపాసిటర్స్కి ఛార్జ్ అనేది సేమ్గా ఉంటుంది. ఇది మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. సిరీస్ కాంబినేషన్ అనగానే గుర్తు రావాల్సింది ఛార్జ్ రిమైన్స్ సేమ్. అన్నిటి మీద సేమ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ టోటల్ ఛార్జ్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అనమాట. ఒక్కొక్క దాని మీద ఉన్న ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ ఛార్జ్ ఇన్ ద కెపాసిటర్. సరే, ఇప్పుడు పొటెన్షియల్ వి సప్లై అవుతుంది, ఛార్జ్ కాన్స్టెంట్గా ఉంది. సరే, కానీ సిరీస్ కాంబినేషన్లో ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే కరెంట్ ఒక డివైస్ నుంచి పాస్ అవుతుందో అక్రాస్ దట్ డివైస్ దేర్ విల్ బీ సమ్ పొటెన్షియల్ డ్రాప్. ఎందుకు నేను అది చెప్తాను చూడండి. మనకేం తెలుసు, సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. ఇక్కడ క్యూ కాన్స్టెంట్, సి వేరియబుల్. సో పొటెన్షియల్ కూడా మారిపోవాలి. సో పొటెన్షియల్ ఎలా మారుతుంది అంటే ఎక్కడైతే ఎక్కువ కెపాసిటెన్స్ ఉంటుందో అక్కడ తక్కువ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. సో సిన్స్ క్యూ ఈజ్ కాన్స్టెంట్, సి మారుతోంది కాబట్టి పొటెన్షియల్ కూడా మారిపోతుంది. సో అక్రాస్ ఎవ్రీ కెపాసిటర్ దేర్ విల్ బీ ఏ పొటెన్షియల్ డ్రాప్. సో ఒక్కొక్క కెపాసిటర్ దగ్గర వేరు పొటెన్షియల్స్ మెయింటైన్ అవుతాయి. మరైతే ఇప్పుడు ఈ పొటెన్షియల్స్ అన్నీ కలిపితే మనకి ఈ పొటెన్షియల్ రావాలా వద్దా? ఎస్. టోటల్ పొటెన్షియల్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ పొటెన్షియల్స్ అక్రాస్ ది ఈచ్ కెపాసిటర్. సో ఇదేంటంటే జస్ట్ లైక్ ఇప్పుడు నా దగ్గర ఒక యాపిల్ ఉంది. 3 స్టూడెంట్స్కి ఈక్వల్గా పంచాలి అంటే 3 పీసెస్ కట్ చేసి ఇస్తాను నేను. మళ్ళీ ఆ 3 పీసెస్ యాడ్ చేస్తే టోటల్ యాపిల్ రావాలి కదా, సేమ్ అలాంటిది అనమాట. ఎగ్జాంపుల్ బాగోపోతే దీన్ని కట్ చేసేసుకోండి. బట్ ఎప్పుడు కూడా total potential in the circuit is equal to the sum of the individual potentials across each device in the circuit. So we can write V is equal to V1 plus V2 plus V3 and so on. ఎన్నుంటే అన్ని రాసుకోవచ్చు. మనకి ఏం తెలుసు, V is equal to Q by C. V is equal to Q by C. So V1 by Q కదా, V1 is equal to Q by C1 plus Q by C2 plus Q by C3 plus and so on. ఎన్నైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాస్తాము, టోటల్ ఛార్జ్ కూడా క్యూ అనే చెప్పాను కదా. ఇండివిజువల్ కెపాసిటర్స్ మీద ఛార్జ్ క్యూనే, ఓవరాల్ సర్క్యూట్లో ఉండే ఛార్జ్ కూడా క్యూనే, గుర్తుపెట్టుకోండి. సో క్యూ బై సి ఎఫెక్టివ్, ఓవరాల్ కెపాసిటెన్స్ కావాలి కాబట్టి దాన్ని సి ఎఫెక్టివ్ అనుకుంటాం. సో క్యూనే క్యూకో మార్ దియా. మనం ఇక్కడ క్యూని కామన్ తీస్తే ఈ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/C ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. దిస్ ఈజ్ ద ఫార్ములా రిక్వైర్డ్. సో సిరీస్ కాంబినేషన్లో సి ఎఫెక్టివ్ ఫార్ములా కావాలి అంటే ఈ ఫార్ములా వాడాలి. ఇది రెసిస్టర్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్, ఇది రిక్వైర్డ్ ఫార్ములా. అయితే చిన్న చిన్న విషయాలను ఒకసారి అబ్జర్వ్ చేసేద్దాము. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ రేషియో ఆఫ్ చార్జెస్ అని క్వశ్చన్ అడిగారు. రేషియో ఆఫ్ చార్జెస్ క్వశ్చన్ అడిగితే ఏంటి రేషియో ఆఫ్ చార్జెస్? Q1 is to Q2 is to Q3 is equal to and so on. అయితే అన్ని చార్జెస్ సేమ్ కదా, Q is to Q. సో ఆన్సర్ ఏమొస్తుంది? 1:1:1. అదే ఇప్పుడు మనని రేషియో ఆఫ్ పొటెన్షియల్స్ అడిగారు అక్రాస్ ఆల్ కెపాసిటర్స్. రేషియో ఆఫ్ పొటెన్షియల్స్ అంటే ఏం రాయాలి? V1 is to V2 is to V3 is equal to. Vకి ఫార్ములా ఏంటి? Q by C. So Q by C1 is to Q by C2 is to Q by C3, which is nothing but 1/C1 is to 1/C2 is to 1/C3. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను మీకు రాస్తున్నాను. అదే ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్కసారి వాట్ ఈజ్ ద పొటెన్షియల్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్, వాట్ ఈజ్ ద పొటెన్షియల్ ఆన్ సెకండ్ కెపాసిటర్, వాట్ ఈజ్ ద పొటెన్షియల్ ఆన్ థర్డ్ కెపాసిటర్ లాంటి క్వశ్చన్స్ వస్తాయి. వాటిని మనం కాన్సెప్చువల్గా కూడా అర్థమైతే, ఇంతవరకు అర్థమైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. లేదు నాకు షార్ట్కట్ ఫార్ములా కావాలి, నేను గుర్తుపెట్టుకోగలను అనుకున్న వాళ్ళ కోసం ఒక ఫార్ములా ఇస్తాను చూడండి. పొటెన్షియల్ టు ఫైండ్ పొటెన్షియల్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్, పొటెన్షియల్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్ కావాలి నాకు. సో పొటెన్షియల్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్ కావాలి అంటే
పొటెన్షియల్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్ కాబట్టి 1/C1 బై 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 ఇంటూ టోటల్ పొటెన్షియల్ V. ఓకే, సో సేమ్ ఇలాగే V2 ఫైండ్ అవుట్ చేయొచ్చు, V3 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. V2 కావాలి అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుంది, 1/C2 బై 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 ఇంటూ టోటల్ పొటెన్షియల్ V. V3 కావాలి 1/C3 బై అగైన్ 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 ఇంటూ V. ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఇది గుర్తులేదు అన్నవాళ్ళు కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఇండివిజువల్ పొటెన్షియల్. అవి ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో డిస్కస్ చేస్తాను. సో డోంట్ మిస్ మై నెక్స్ట్ క్లాస్. పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారనుకుంటాను. స్క్రీన్ని పాజ్ చేసి వెంటనే నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఎనర్జీ కూడా ఒక్కసారి డిస్కస్ చేస్తాను. మనకి సిరీస్ కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఎనర్జీ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సిరీస్ కాంబినేషన్లో ఎనర్జీ కావాలి అంటే ఫార్ములా U = ½ Q²/2C సెలెక్ట్ చేసుకుంటాం. హాఫ్ అంటే Q²/2C. Q²/2C. ఎందుకు Q²/2C సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ½ CV² సెలెక్ట్ చేసుకోకూడదు అంటే Q²/2C సెలెక్ట్ చేసుకుంటే Q అన్నిటి మీద కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. సో ఒకవేళ రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ U1:U2:U3 ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇన్ సిరీస్ కాంబినేషన్. సో 1/2 ఎనీవే క్యాన్సిల్ అయిపోతుంది, కాన్స్టెంట్. Q కూడా కాన్స్టెంట్ కాబట్టి 1/C1:1/C2:1/C3 అనేది ఈజీగా మనం చేయగలుగుతాం. అదే ½ CV² తీసుకుంటే V కూడా చేంజ్ అయిపోతుంది, C కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి రేషియో మనకి కాంప్లికేట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సిరీస్ కాంబినేషన్లో ఎనర్జీకి ఈ ఫార్ములా వాడితే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో స్క్రీన్ని పాజ్ చేసి టకటక నోట్స్ రాసేసుకోండి. సో నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్కి వెళ్ళిపోదాం. గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ వైజ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మూవింగ్ ఆన్ టు అనదర్ కైండ్ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్, అదేంటి అంటే ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ అంటే కెపాసిటర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. సో ప్యారలల్ కాంబినేషన్లో ఏం చేస్తాము అంటే కెపాసిటర్స్ యొక్క అన్ని ఫస్ట్ ప్లేట్స్ ఒక పొటెన్షియల్ దగ్గర, అన్ని సెకండ్ ప్లేట్స్ ఇంకొక పొటెన్షియల్ దగ్గర మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే V అమౌంట్ ఆఫ్ సెల్ ఆర్ బ్యాటరీ, ఒక్కొక్క కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C1, C2, C3 అనుకుందాం. All first plates are connected to positive potential, all second plates are connected to negative potential. So ఇవన్నీ సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి అంటే అక్రాస్ ఈచ్ కెపాసిటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ రిమైన్స్ సేమ్. ఇప్పుడు ఇవన్నీ V పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ 0 పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి. అక్రాస్ దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ V, అక్రాస్ దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ V, అక్రాస్ దిస్ ఆల్సో పొటెన్షియల్ డిఫరెన్స్ V. సో ప్యారలల్ కాంబినేషన్లో కాన్స్టెంట్గా ఉండేదేంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్స్. కెపాసిటర్స్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. మరి ఎవరు మారుతారు అంటే V = Q/Cలో V కాన్స్టెంట్, C మారిపోతుంది అంటే Q మారిపోతుంది కాబట్టి చార్జ్ గెట్స్ డివైడెడ్ Q2, Q3. ఇది కూడా రీజన్ చెప్తాను ఎందుకు చార్జ్ గెట్స్ డివైడెడ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యి వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెంట్కి 3 డిఫరెంట్ పాత్స్ వచ్చాయి. 3 డిఫరెంట్ పాత్స్లో కరెంట్ డివైడ్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ డివైడ్ అవుతుందో I = Q/T ప్రకారం చార్జ్ కూడా డివైడ్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ద చార్జ్ గెట్స్ డివైడెడ్. సో ఇప్పుడు టోటల్ చార్జ్ సో మనం మళ్ళీ రాసుకుందాము. ప్యారలల్ కాంబినేషన్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ రిమైన్స్ సేమ్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ రిమైన్స్ సేమ్ అక్రాస్ ఈచ్ కెపాసిటర్. అక్రాస్ ఈచ్ కెపాసిటర్. సిరీస్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, చార్జ్. మనకి ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
టోటల్ ఛార్జ్ని ఏం రాస్తాము అంటే Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. మరి ఎందుకు అంటే ఛార్జ్ కదా డివైడ్ అయ్యేది, ఛార్జ్ డివైడ్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే టోటల్ ఛార్జ్ ఇన్ ద సర్క్యూట్ రావాలి. క్యూని ఎలా రాస్తాము? Q is equal to CV. సో C1V ప్లస్ C2V ప్లస్ C3V. V కాన్స్టెంట్ కదా, ఇక్కడ ఏం రాస్తాము? C ఎఫెక్టివ్ ఇంటూ V. V కామన్ తీస్తే వీనే వీకో మార్ దియా. C ఎఫెక్టివ్ ఫార్ములా ఏమొచ్చింది? C1 ప్లస్ C2 ప్లస్ C3. రెసిస్టర్స్కి కెపాసిటర్స్కి ఫార్ములా జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇది ఫార్ములా, జనరల్ ఫార్ములా టు ఫైండ్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ లేదా ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ కెపాసిటర్ ప్లేట్స్. సో సర్క్యూట్లో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కానీ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ చార్జెస్, ఫైండ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్స్. రేషియో ఆఫ్ చార్జెస్ అంటే Q1 is to Q2 is to Q3 is equal to Qకి ఫార్ములా ఏంటి? CV. సో C1V is to C2V is to C3V. V క్యాన్సిల్ అయిపోతే మనకి C1 is to C2 is to C3 మిగులుతుంది అనమాట. ఇందాక 1:1:1 వచ్చింది, ఇప్పుడు C1 C2 C3 వచ్చింది. నెక్స్ట్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్స్. టు ఫైండ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్స్ అంటే V1 is to V2 is to V3 is equal to పొటెన్షియల్ సేమ్ కదా, పొటెన్షియల్ సేమ్ అయినప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది? 1:1:1. ఇక్కడ కూడా ఇందాకట్లాగా ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను. ఇందులో షార్ట్ కట్ ఫార్ములా ఏం క్వశ్చన్ అడుగుతారు అంటే ఫైండ్ ద ఇండివిజువల్ చార్జెస్ డెవలప్డ్ ఆన్ ఈచ్ కెపాసిటర్. ప్రీవియస్ దాంట్లో పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ Q1 Q2 Q3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో టు ఫైండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్, to find charge on first capacitor. So Q1 is equal to find charge on, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. Q1 is equal to C1 by C1 plus C2 plus C3 into total charge Q. ఇందాక పొటెన్షియల్ రాసుకున్నాం కాబట్టి టోటల్ పొటెన్షియల్తో మల్టిప్లై చేసాం, ఇక్కడ ఛార్జ్ కాబట్టి టోటల్ ఛార్జ్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు, Q is equal to CVని అప్లై చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ ఫార్ములానే మనము షార్ట్ కట్లో ఇలా రాసుకున్నాం. సో సిమిలర్లీ మనం ఏం రాయొచ్చు? Q2 Q3 Q4 కూడా రాసుకోవచ్చు. Q2 కావాలి అంటే ఇక్కడ ఏమొస్తుంది? C2 by C1 ప్లస్ C2 ప్లస్ C3 ఇంటూ టోటల్ ఛార్జ్. Q3 కావాలి, ఛార్జ్ డెవలప్డ్ ఆన్ థర్డ్ కెపాసిటర్, C3 by C1 ప్లస్ C2 ప్లస్ C3 ఇంటూ టోటల్ ఛార్జ్ Q. దట్స్ ఇట్, చాలా సింపుల్. అయితే మనం ఎనర్జీ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ప్యారలల్ కాంబినేషన్లో ఎనర్జీకి ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి అంటే హాఫ్ CV² సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు హాఫ్ CV² అంటే ఇక్కడ V కాన్స్టెంట్ కాబట్టి మన క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. సో V కాన్స్టెంట్ కాబట్టి హాఫ్ CV² సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రేషియో ఆఫ్ ఎనర్జీస్ అడిగితే U1 is to U2 is to U3 అడిగితే హాఫ్ C1 V² C2 V² C3 V² వస్తుంది కాబట్టి C1 is to C2 is to C3 వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్ టు బీ రిమెంబర్డ్. సో ఇది మనకి సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో కెపాసిటర్స్ గురించి. అయితే దీంట్లో కెపాసిటర్స్లో డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు కూడా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి చెప్తాను. ఐ హోప్ మీరు స్క్రీన్ని పాజ్ చేసుకుని నోట్స్ రాసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే లేజీ ఫెలోస్ ఉంటారో వాళ్ళ కోసం నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ప్రతి వీడియోలోనూ ఇదే చెప్తున్నాను. బట్ కొన్ని వీడియోస్ అయ్యేలోగా ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో నేను నోట్స్ని లింక్ ప్రొవైడ్ చేస్తాను. బట్ అంతవరకు మీరు నోట్స్ కూడా రాసుకోవడం మానేయద్దు. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి కంటిన్యూటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్లాస్తో కనెక్ట్ అయి ఉంటారు. సో కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ వెన్ డైఎలక్ట్రిక్ ఈజ్ ప్లేస్డ్, వెన్ డైఎలక్ట్రిక్ ఈజ్ ప్లేస్డ్. డైఎలక్ట్రిక్ని ఎలా ప్లేస్ చేశారు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో కేస్ 1 చూద్దాము. కేస్ 1లో ఏంటి అంటే మనకు ఒక కెపాసిటర్ ప్లేట్ ఉంది ఇలాగా, దిస్ ఈజ్ అ కెపాసిటర్. ఈ కెపాసిటర్ ప్లేట్ టోటల్ సెపరేషన్ వచ్చేసి D, ప్లేట్ ఏరియా వచ్చేసి A. దీనిలో ఒక డైఎలక్ట్రిక్ మీడియం, సింగిల్ డైఎలక్ట్రిక్ మీడియం కాదు, 2 వేరు డైఎలక్ట్రిక్ మీడియంస్ని ఇలా ఫిల్ చేశారు. ఇదొక డైఎలక్ట్రిక్ మీడియం, ఇది వేరే డైఎలక్ట్రిక్ మీడియం.
రెండు డైఎలక్ట్రిక్ మీడియంస్ని ఈ మొత్తంలో ఫిల్ చేశారు. ఈ డైఎలక్ట్రిక్ మీడియంకి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K1, దీనికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K2. ఇప్పుడు దీనిని ఎలా ఆలోచించాలి? ఒక్కొక్కసారి డయాగ్రామ్ని ఇలా కాదు ఇలా కూడా ఇస్తారు. సో మీరు ఏది కన్వీనియంట్ అయితే ఆ కన్వీనియంట్ డయాగ్రామ్ని ఆలోచించుకోండి. సో ఒక్కొక్కసారి డయాగ్రామ్ని ఇలా కూడా ఇస్తారు మనకి. ఇది K1, ఇది K2, ప్లేట్ సెపరేషన్ D అండ్ ప్లేట్ ఏరియా A. ఈ రెండింటికి మీనింగ్ సేమ్. ఇదే కెపాసిటర్ని ఇలా తిప్పి చూడండి, మీకు సేమ్ వస్తుంది. సో మీరు ఏ డయాగ్రామ్ కన్వీనియంట్ అయితే ఆ డయాగ్రామ్లోకి ఇచ్చిన డయాగ్రామ్ని కన్వర్ట్ చేసుకోండి. క్వశ్చన్లో ఇలా ఇచ్చారు కానీ నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది, సో ఈ డయాగ్రామ్ని ఇలా డ్రా చేసుకుని అనాలిసిస్ చేయండి. వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈ డైఎలక్ట్రిక్ మనకి తెలుసు. వాట్ వీ నో దట్ డైఎలక్ట్రిక్ మీడియంని పెట్టినప్పుడు కెపాసిటర్స్ ఫార్ములా ఏంటి అంటే K/ε0A/D. K వాల్యూ మారిపోతే కెపాసిటెన్స్ మారిపోతుంది. సో ఇది ఒక కెపాసిటర్ లాగా పనిచేస్తుంది, ఇది వేరొక కెపాసిటర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక కెపాసిటర్ దాని పక్కనే ఇంకొక కెపాసిటర్, ఇవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లోకి వచ్చేసాయి. హియర్ ఇప్పుడు C1 C2కి ఒకసారి ఫార్ములా రాసి చూద్దాము. C1కి ఫార్ములా ఏంటి, C2కి ఫార్ములా ఏంటి? C1 అంటే ఈ పార్ట్ ఒక కెపాసిటర్ లాగా యాక్ట్ అవుతోంది. సో K1/0. టోటల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఇది ఫిలప్ అయిపోయి ఉంది కాబట్టి A/Dకి వచ్చేటప్పటికి ఇది ఎంతవరకు ఫిలప్ అయిందమ్మా? ఓన్లీ హాఫ్ పార్ట్ ఆఫ్ ద Dలో మాత్రమే ఫిలప్ అయింది కాబట్టి D/2 రాస్తాం. అలాగే C2కి వచ్చేటప్పటికి ఈ పార్ట్ ఇది మొత్తం ఏరియాలో ఫిలప్ అయింది కాబట్టి K2/0A/Dలో హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది కాబట్టి D/2. ఇప్పుడు ఈ C1 C1 దాని పక్కనే C2 ఎలా ఉన్నాయి? హియర్ C1 అండ్ C2 ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. C1 C2 ఎలా ఉన్నాయమ్మా? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సో సిరీస్ కాంబినేషన్లో C ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? యాక్చువల్గా C ఎఫెక్టివ్ ఫార్ములా 1/C1 ప్లస్ 1/C2. లేదు, దీన్ని రెండు కెపాసిటర్సే ఉన్నాయి కాబట్టి ఎలా రాయొచ్చు? C1 C2/C1 ప్లస్ C2. సో C1 C2 ఫార్ములా ఏంటి? ఇది 2 పైకి వచ్చేస్తుంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు? 2K1/0A/D. ఇది కూడా 2K2/0A/D. సో దీన్ని ఇక్కడ రాసుకోండి. 2K1/0A/D ఇంటూ 2K2/0A/D బై K/0A/Dని కామన్ తీసేస్తున్నాను ఇక్కడ. 2/0A/D కామన్ తీస్తే మిగిలింది ఎంతమ్మా? K1 ప్లస్ K2. సో ఇది మనకి మిగిలిన ఫార్ములా. సో దీని మొత్తాన్ని రీఅరేంజ్ చేసుకుంటే ఇక్కడ 2/0A/D అనేది క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2 క్యాన్సిల్ అయిపోతే C ఎఫెక్టివ్ ఫార్ములా ఏం మిగిలింది మనకి? 2K1/K2 ప్లస్ K2 ఇంటూ ε0A/D. ఇది C ఎఫెక్టివ్కి ఫార్ములా. ఇందులో C ఎఫెక్టివ్ అంటే ఏం రాసుకోవచ్చు? K ఎఫెక్టివ్ ఇంటూ ε0A/Dగా రాసుకోవచ్చు కదా. C ఎఫెక్టివ్ అంటే ఏంటి? K ఎఫెక్టివ్ ఇంటూ ε0A/D అంటే మనకి K ఎఫెక్టివ్ ఫార్ములా ఏమొచ్చింది అంటే 2K1/K2 ప్లస్ K2. సో ఇది K ఎఫెక్టివ్. సిరీస్ కాంబినేషన్లో డైఎలక్ట్రిక్ మీడియంని ప్లేస్ చేసినప్పుడు K ఎఫెక్టివ్ ఫార్ములా 2K1/K2 ప్లస్ K2. చాలా 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 సింపుల్ కాన్సెప్ట్ ఇదంతా కూడా. సేమ్ ఇలాంటిదే ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ చూద్దాము. కేస్ 2లో ఏంటి అంటే ఇప్పుడు ఈ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో మనకి ఇది ప్లేట్ ఏరియా A, ప్లేట్ సెపరేషన్ D. ఇప్పుడు హాఫ్ పార్ట్ ఇలా ఫిల్ చేశారు. ఇదొక డైఎలక్ట్రిక్ మీడియం, ఇది వేరొక డైఎలక్ట్రిక్ మీడియం. పైది K1, కిందది K2. అంటే ఈ పార్ట్ ఒక కెపాసిటర్ లాగా పనిచేస్తుంది, ఈ పార్ట్ ఇంకొక కెపాసిటర్ లాగా పనిచేస్తుంది. దీనినే ఇలా డ్రా చేసాము అనుకోండి. సో కెపాసిటర్ ప్లేట్స్ని ఇలా డ్రా చేస్తే ఇదొక కెపాసిటర్ అండ్ ఇది వేరొక కెపాసిటర్ K2. ప్లేట్ సెపరేషన్ D, ప్లేట్ ఏరియా A. ఈ రెండిటికి మీనింగ్ సేమ్. ఓకే, C1 C2కి ఒకసారి ఫార్ములా రాయండి. C1 ఏంటి? K1/0.
ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది టోటల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, దాంట్లో హాఫ్ మాత్రమే ఉంది. సో a/2 బై d మొత్తం ఉంది కదా చూడండి, ఇది మొత్తం d ఆక్యుపై చేసింది కాబట్టి d అంటే మనకి ఫార్ములా ఏమైంది, k1 ఎప్సిలాన్ నాట్ a/2d. సిమిలర్లీ C2కి ఫార్ములా రాసుకుంటే k2 ఎప్సిలాన్ నాట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో హాఫ్ ఉంది a/2 బై టోటల్ d ఆక్యుపై చేసింది. సో ఇది కూడా k2 ఎప్సిలాన్ నాట్ a/2d. C1 C2 రెండు వేరు కెపాసిటర్స్ లాగా యాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక కెపాసిటర్ దాని కింద ఇంకొక కెపాసిటర్, రెండు వైపులా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. సో ఇక్కడ కెపాసిటర్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయమ్మా, హియర్ C1 అండ్ C2 ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి, ఒకదాని కింద ఒకటి. ఈ ఎడ్జెస్ రెండు సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో C ఎఫెక్టివ్ is equal to C1 plus C2. ప్యారలల్ కాంబినేషన్లో ఫార్ములా C1 C2 ప్లేస్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. రెండిట్లోనూ కామన్గా ఏమున్నాయి, ఎప్సిలాన్ నాట్ a/2d కామన్. ఎప్సిలాన్ నాట్ a/2d కామన్ తీస్తే k1 ప్లస్ k2. సో దీనికి ఏం రాస్తాం, C ఎఫెక్టివ్ అంటే ఏంటి, k ఎఫెక్టివ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ a/d is equal to C ఎఫెక్టివ్. ఫార్ములా ఏమొచ్చింది, k1 ప్లస్ k2/2 ఇంటూ ఎప్సిలాన్ నాట్ a/d. ఎప్సిలాన్ నాట్ a/dని పక్కన రాద్దాం. సో ఇది మనకి C ఎఫెక్టివ్ ఫార్ములా. ఇక్కడి నుంచి K ఎఫెక్టివ్ ఫార్ములా కావాలి. K ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు, K ఎఫెక్టివ్ ప్లేస్లో ఏముంది, k1 ప్లస్ k2/2. చూసారా, చాలా సింపుల్. మీరు ఫైనల్ ఫార్ములా గుర్తు పెట్టుకోలేకపోయినా ప్రాబ్లం లేదు, కాన్సెప్ట్ మైండ్లో ఉంటే, దీనిని ఎలా రాయాలి ఫార్ములా అనేది మైండ్లో ఉంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేయగలరు. సో ఫైనల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి లేదా ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, బట్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాస్లో గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో పెద్ద సర్క్యూట్స్, కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ని కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్.